రానున్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు అందించాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి నిశ్చయంతో ఉన్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. మార్చిలో 1,00,000 గృహాల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపడతారన్నారు. ఏలూరు మండలం పోనంగిలో ఎన్టీఆర్ గృహ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గృహ నిర్మాణ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, త్రాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. నాడి గారు ఇట్లా సార్ 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 చైర్మన్ గారు ఫౌండేషన్ వేసేదంటే 6 నెలల నుంచి కూడా గ్రావెల్ రోడ్ వేసి అప్ చెప్తాం. మరి అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హౌసింగ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా వారి లక్ష్యం, మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నిజమైన పేదవాడు ఎవరు కూడా, అంటే ఇల్లు లేని పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు మనం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇంకా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు అందించడంలో ఎప్పుడు కూడా ముందంజలో ఉంది. ఎందుకంటే 2014-12 మధ్యలో 2.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు 2.5 లక్షలు ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కింటికి ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ ట్రైబ్స్ కి 50,000, 70,000, ₹1,00,000 అదనంగా ఇచ్చి 3 లక్షలు, 3,25,000, 3,50,000 ఇల్లు కట్టించిన చరిత్ర మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనం చేస్తాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని 1,80,000కి, కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం 30,000 ఇచ్చి చేతులు దులుపుకోవటం కొంత ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడటానికి కూడా కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదే వాస్తవం కూడా. కానీ మరి ముఖ్యమంత్రి గారు కొంత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొన్న వాటితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ కూడా రిలీజ్ చేయమని చెప్పారు. తప్పుకోకుండా కొంతమంది చెప్పారు ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పడలేదని చెప్పేసి, వాటన్నింటిని కూడా పరిశీలించి వెంటనే సమస్యని పరిష్కరించేట్టు కూడా చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కలిసి, మరి మున్సిపల్ కమిషనర్ కూడా కలిసి పూర్తయిన ఇళ్ళకి ఏదైతే 35,000 SHG లోన్స్ రావాలో దాని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే కాంట్రాక్టులకి కనుక మనం సహకారం అందిస్తే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాయని చెప్పేసి ఉద్దేశం ఉంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా సభాముఖంగా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, మన మున్సిపల్ చైర్మన్ గారిని కూడా, ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను నేను. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి లోపల కనీసం ఒక 2-3 వేలు ఇల్లైనా సరే, ఒక 2,000 ఇల్లైనా సరే ఈ లేఅవుట్లో, కోనంగి లేఅవుట్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. మరి త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో పూర్తి చేసిన 1,25,000 ఇళ్లలో 1,00,000 ఇళ్లకి తాళం చెవి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. అది మన ఏలూరు డిస్ట్రిక్ట్ లో కూడా ఆ కార్యక్రమం పెట్టాలని ఆలోచించాం. కానీ మన ఎమ్మెల్సీ ఎన్నికల మూలంగా అది సాధ్యం కాకపోవచ్చు. బట్ రాష్ట్రంలో ఎక్కడో చోట 1,00,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే, మన తాళం చెవి ఇచ్చే కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభించుకున్న ఇళ్లకి డబ్బులు చెల్లించకుండా వాళ్ళని తీవ్ర నష్టాలకు గురి చేసింది పేదవాళ్ళని. ఈరోజు ముఖ్యమంత్రి గారు
దాన్ని మానవీయత కోణంతో పరిశీలించి అది గవర్నమెంటే శాంక్షన్ చేసింది కాబట్టి వారికి డబ్బులు చెల్లించాల్సిందని చెప్పేసి వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పూర్తి చేసిన ఇల్లు ఉన్నాయో 2014, 2019 మధ్యలో 2018 వరకు ఏదైతే పూర్తి చేశారో మొదటి విడత ఒక 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి కూడా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పేసి మనం చేస్తాము. అది కూడా ఫిబ్రవరి మాసంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాము.